కరీంనగర్ 15వ డివిజన్ కార్పొరేటర్ ఇంటి దగ్గర హై డ్రామా నెలకొంది. మద్దతు తెలపాలంటూ కూడా కార్పొరేటర్ ఇంటికి కాంగ్రెస్ బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకుంటూ ఉన్నారు. విప్ జారీ పత్రాలను అందించేందుకు వెళ్లిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు అయితే గెలిచిన తర్వాత కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు కార్పొరేటర్ సాయి జ్యోతి. ఇండిపెండెంట్లు కీలకం కావడంతో మద్దతు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది బీజేపీ కాంగ్రెస్. నా పేరు విప్పల సాయి జ్యోతి. నా పిల్లలకి ఆరోగ్యం బాగాలేక నేను వేరే ఊరికి వెళ్తున్నాను. రేపు 16వ తారీఖున జరిగే మేయర్ ఎలక్షన్స్లో నాకు నచ్చిన వారికి నేను ఓటేసుకుంటాను. ఇప్పుడు నా ఓన్ వెహికల్లోనే నేను వెళ్తున్నాను. నా వెహికల్కి ఎవరు అడ్డొచ్చినా నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తాను. ఇంకొకటి, మా ఇంటి ముందు చాలా ఇష్యూ చేస్తున్నారు. దయచేసి మా ఇంటి ముందు ఎవరు లేకుండా వెళ్ళిపోండి. ఎవరైనా ఇబ్బంది పెడితే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. కరీంనగర్ రాజకీయాలు రసవత్తరంగా మారుతూ ఉన్నాయి. 15వ డివిజన్ కార్పొరేటర్ ఇంటి వద్ద అయితే కొంత హైడ్రామా నెలకొంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్. ఎస్ బలరాం, కరీంనగర్ కార్పొరేషన్లో కొంత రసవత్తరైన రాజకీయాలు మాత్రం కొనసాగుతున్నాయి. ప్రధానంగా మేయర్ సీటు కైవసం చేసుకోవాలంటే ఇండిపెండెంట్లు కీలక మారడంతో అన్ని పార్టీలు కూడా ఇండిపెండెంట్ను తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున గెలిచినటువంటి సాయి జ్యోతి నిన్న 2 రోజుల క్రితం గెలిచిన వెంటనే ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఆ తర్వాత తమకే మద్దతు తెలపాలని చెప్పి ఇటు కాంగ్రెస్ శ్రేణులు కూడా మద్దతుతో తిరగడం జరిగింది. అయితే ఈ రోజు ఎవరైతే కార్పొరేటర్ సాయి జ్యోతి ఇంటి వద్దకు ఇటు బీజేపీ శ్రేణులతో పాటు కాంగ్రెస్ శ్రేణులు తమకే మద్దతు తెలపాలంటే వారంతా కూడా ఇంటి వద్ద చేరడంతో ఒక్కసారిగా కొంత టెన్షన్ వాతావరణం అతను నెలకొందని చెప్పుకోవచ్చు. ఇరు పార్టీలు తమకే మద్దతు తెలపాలి, మొదట మా పార్టీలో చేరని చెప్పి బీజేపీ శ్రేణులు, తమ పార్టీలో చేరని చెప్పి కాంగ్రెస్ శ్రేణులు వీరంతా తెలపడంతో పోలీసులంతా కూడా ఒక్కసారిగా ఈ సాయి జ్యోతి కార్పొరేటర్ ఇంటి వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం అయితే లేదు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున గెలిచింది కాబట్టి ఖచ్చితంగా మా పార్టీ ఆదేశాలే ధిక్కరించకుండా ఉండాలని చెప్పి ఆ పార్టీ సంబంధించినటువంటి నేతలంతా కూడా ప్రస్తుతం అయితే విప్పు జారీ చేయడం జరిగింది. ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఇంటి గోడకు ఆ విప్పు పత్రాలను అంటించారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం నాకు అందుబాటులో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి ఉన్నారు. ఏం చెప్తున్నారు? మీ పార్టీ తరఫున గెలిచిన కార్పొరేటర్లు అంతా కూడా ఇతర పార్టీలోకి వెళ్ళారు. ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు? ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరిన వాళ్ళు అందరూ పోలేదు, ఒక్కరు మాత్రమే ఇక్కడి నుంచి పోవడం జరిగింది. ఆ ఒక్కరు కూడా తెలియకనో తెలిసో వాళ్ళు తప్పు చేయడం జరిగింది. కండువా కప్పుకోవడం బీజేపీది. వారు విప్ రూల్ ఏదైతే ఉందో ఆ రూల్ ప్రకారంగా మేము విప్ నోటీస్ జారీ చేయడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా మా నేషనల్ కమిటీ ఏదైతే డిసైడ్ చేస్తామో, మా జనరల్ సెక్రటరీ దేవరాజన్ గారు డిసైడ్ చేసిన తర్వాత మేమందరం నైట్కి డిసైడ్ అవుతాము. ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలా ఇవ్వద్దా ఏంటి అసలు అనేది చెప్పి ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నం ప్రకారం వాళ్ళు ఓటు వేయాల్సి ఉంటుంది, లేకపోతే వాళ్ళ కార్పొరేటర్షిప్ అనేది రద్దు కాబడుతుంది. కేవలం ఒకరే వీళ్ళు అంటున్నారు. రామగుండం 4 పార్టీ మారు కాంగ్రెస్ కూడా చేరారు, వడ్డపల్లి కూడా కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. మీరు ఇటు మీ పార్టీలో జాయిన్ అయిన వారంతా కూడా ఇతర పార్టీలోకి వెళ్తున్నారు. ఇంతవరకు ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? వీరికి ఏం చెప్పబోతున్నారు? రామగుండంలో కూడా పోయిన వాళ్ళు ఎక్కడికి కూడా పోలేదు. అక్కడ భయపడి అక్కడ ఎమ్మెల్యే గారు ఏదో భయపెట్టించారని చెప్పేసి మాకు చెప్పారు. తెల్లారి నుంచి ఇలా ఫోన్ చేసేసి ఒట్టే కండువా కప్పుకున్నామన్నా మేము మా పార్టీని వదిలిపెట్టి పోలేదని చెప్పడం జరిగింది. మీరు అన్నట్టుగా ఏదైతే వడ్డపల్లి ఉందో వడ్డపల్లి కూడా ఎవరు కూడా జాయిన్ కాలేదు. వడ్డపల్లి జాయిన్ అవుతా అని చెప్పేసి వేరే వాళ్ళు ప్రెషర్ పెడితే తీసుకొని పోయిన మాట వాస్తవం. కానీ అక్కడ కూడా సీఎం గారు క్లారిటీగా చెప్పడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళని మనం జాయిన్ చేసుకుంటే అది నడవదు, తీసుకోవద్దని చెప్పడం జరిగింది. అభ్యర్థితో మాట్లాడారా? సాయి జ్యోతితో మాట్లాడారా? ఏం చెప్తుంది? ప్రస్తుతం అందుబాటులో లేనని చెప్తున్నారు కదా, ఏం చెప్తుంది? సాయి జ్యోతి గారు ఇక్కడ లేరు ప్రజెంట్. అయినా వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పాము, మేము నోటీస్ ఇస్తున్నాము, ఆ నోటీస్ తీసుకోవాలమ్మా అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళకి లేదు వాళ్ళు లేరు కాబట్టి మేము తీసుకోమంటే మేము గోడకు అతికిచ్చేసి చర్యలు చేపట్టడానికి మేము సిద్ధపడుతున్నాం. అంటే మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేయబోతున్నారు? కాంగ్రెస్ చేయబోతున్నారా, బీఆర్ఎస్ చేయబోతున్నారా, ఎవరికి సపోర్ట్ చేయబోతున్నారు? ఇంతవరకు డెసిషన్ తీసుకోకున్నారు. అసలు ఎవరి పక్షాన మీరు నడవబోతున్నారు? ఈ డెసిషన్ అనేది రేపు మార్నింగ్ కల్లా క్లారిటీ వస్తుంది. ఎక్కడ కూడా డెసిషన్ అనేది మేము చిన్న తెలంగాణలో ఒక పార్టీ కాదు, ఇది నేషనల్ లెవెల్లో ఉంటుంది కాబట్టి నేషనల్ కమిటీ కూడా డిసైడ్ చేసి మా జనరల్ సెక్రటరీ గారి ఆదేశాల, నేషనల్ జనరల్ సెక్రటరీ దేవరాజన్ గారి ఆదేశాల మేరకు మేము ఎవరికి మద్దతు ఇవ్వాలా ఏంటి అనేది క్లారిటీ ఇస్తాం. అంటే కాంగ్రెస్తో నడుస్తుందని చెప్పి ప్రచారం జరుగుతుంది. మీరంతా కాంగ్రెస్ వైపు వెళ్తున్నారా? కాంగ్రెస్ తోటి నడిచే అవకాశం కనిపిస్తుంది? వాస్తవంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ విధానాలు సోషలిస్ట్ భావజాలంతో ఉంటాయి కాబట్టి ఎక్కడైనా స్థానిక పరిస్థితుల నేపథ్యం లోపల మేము చాలా తక్కువ స్థాయిలో గెలిచిన దగ్గర బీజేపీ భావసారూప్యత, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ భావసారూప్యత అనేది రెండు విభేదించి ఉంటాయి. ఒకళ్ళ సిద్ధాంతం ఇంకో సిద్ధాంతం మాకు మ్యాచ్ కావు కాబట్టి
ఎక్కడైనా పరిస్థితులు ఉంటే స్థానికంగా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో మీరు బీజేపీకి అగనిస్ట్గానే వెళ్ళబోతున్నారు అంతే కదా? అంటే డెఫినెట్లీ దేశవ్యాప్తంగా బీజేపీ అగనిస్ట్గానే పార్టీ ఉంటుంది. ఇక మిగిలిన పార్టీల సంగతి ఏంటంటే అక్కడ స్థానిక నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం నియమిస్తుంది. కానీ బీజేపీ తోటి కలిసి పనిచేయడం అనేది దేశంలో ఎక్కడ జరగలేదు, జరగదు కూడా. కరీంనగర్లో ఇద్దరు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున విజయం సాధించారు. ప్రస్తుతం అయితే ఆ ఇద్దరి కార్పొరేట్లో కూడా పార్టీ తరఫున విప్ జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఎవరైతే ఇండిపెండెంట్ ఆ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున గెలిచినటువంటి కార్పొరేటర్లు మేయర్ ఎన్నికలో వారంతా కూడా కీలకంగా మారిన నేపథ్యంలో వారు ఎవరి వైపు మద్దతు ఇస్తారు, ఎవరి వైపు నిలుస్తారని మాత్రం కొంత ఆసక్తిగా మారింది. ఇప్పటికైతే బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కాంగ్రెస్ తరఫున ఉన్నటువంటి ఇండిపెండెన్స్ కావచ్చు, వీరంతా కూడా ఒక కూటమిగా ఏర్పడి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. బీజేపీకి 30 స్థానాలు వచ్చినప్పటికీ కూడా మిగతా 36 స్థానాల్లో అన్ని కూడా ఒకవైపు తిప్పాలని చెప్పి ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎంఐఎం, అదేవిధంగా ఇండిపెండెంట్ వీరంతా కూడా ఒక తాటిపైకి రావాలని చెప్పి ఒక ప్రయత్నం మాత్రం జరుగుతున్న నేపథ్యంలో కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని ఎవరు కైవసం చేసుకునేది కొంత ఆసక్తిగా మారింది. ప్రస్తుతం అయితే ఒక ఇండిపెండెంట్ను మధ్యలో పెట్టి ఆ ఇండిపెండెంట్కు కాంగ్రెస్, బీఆర్ఎస్, అదేవిధంగా ఎంఐఎం ఇండిపెండెంట్ సపోర్ట్ అంతా కూడా ఒక ఇండిపెండెంట్కి ఇచ్చి ఒక పార్టీ ఒకటి మద్దతు తెలిపినట్టు కాకుండా కేవలం ఇండిపెండెంట్ సపోర్ట్ చేసిన విధంగా ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్న పరిస్థితి కరీంనగర్లో కనిపిస్తుంది. ఇటు బీజేపీ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటుందా, లేకపోతే కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసినటువంటి సపోర్ట్ చేసేటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థిని మేయర్ చేస్తారని మాత్రం కొంత కరీంనగర్ పాలిటిక్స్లో కొంత ఆసక్తిగా మారింది. మొత్తానికైతే ఇటు అభ్యర్థుల ఏదైతే ఇండిపెండెన్స్ అభ్యర్థులు ఉన్నారో వారంతా కూడా ప్రస్తుతం అయితే మేయర్ ఎన్నికల్లో చాలా కీలకంగా మారిన నేపథ్యంలో కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ ఏ పార్టీ కైవసం చేసుకుందా మాత్రం కొంత ఆసక్తిగా మారింది. బలరాం. రైట్, థ్యాంక్ యూ సతీష్.